లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా? దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉన్నది మనకి. దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఒక సుమోటో కేస్ రిజిస్టర్ చేయాలా? నేను ప్రొసీజర్ చెబుతున్నాను సోమండి. ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన లోపలేండి అని నేను చెప్పట్లేదు, ప్రొసీజర్ చెబుతూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏంటి ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట, కోట్లు కొట్టేశాడంట, ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయండి, ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి. ప్రాపర్టీస్ మోర్ దాన్ ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా, ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే దాన్ని ఎసెట్స్ కేసు అంటారు పోలీసు పరిభాషలో, ఏసీబీ పరిభాషలో. మరి ఎసెట్స్ కేసు ఇమ్మీడియట్గా సోమోటోగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో, నేను అన్న ప్రతి మాటకు అర్థం ఉంటుందండి, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రెస్ట్ చేయాలి కదండి. చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం, మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి. ఇంతకంటే హీనమైన నీచాతినిత్యమైన పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు? మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది? మీరేదో ఆ రోజున బెదిరించారు వాడిని, పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని, నీ మీద ఆ పరువు నష్టం దావా వేస్తా, నీకు లీగల్ నోటీస్ పంపిస్తా, పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి? మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా? యు ఆర్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్. నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది. మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని, అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క.